వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళకి సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం అయితే డేటా తెప్పించుకొని ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యని ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం ఏవైతే ఈవీఎంల పై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగింది. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే ఉంది. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చింది. టీడీపీకి పార్లమెంట్లో 8 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్లో. అసెంబ్లీకి కేవలం 95 వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకందరికీ తెలుసు. సో ఇంత ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్లో అసెంబ్లీకి పార్లమెంట్కి డిఫరెన్స్లు ఉన్నాయి. పార్టీకి కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీకి, ఇంపార్టెన్స్ లేని పార్టీకి ఏ విధంగా డిఫరెన్స్లు వచ్చినాయి. ఇందువల్లే మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అందువల్లే ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం, మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ పెడతా ఉన్నారు. దానివల్ల ఈ దొంగ ఓట్లు, ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతుంది. అదేవిధంగా నేషనల్ వైడ్ బ్యాలెట్ పేపర్లతో నెక్స్ట్ ఎలక్షన్కి పోయే కార్యక్రమం కూడా ఆలోచించుకోండి. ఇది ఒక మా పార్టీ తరఫు నుంచి మీకు సూచన అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంగా ఉండే డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు భారతదేశం 4వ ఎకానమీ, డెవలపింగ్ ఎకానమీగా ఉంది. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్ జరిగే పరిస్థితి ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి
రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పడం థ్యాంక్ యూ. సార్ ఇదే సమయంలో అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ముఖ్యంగా అధికార పార్టీ అంటే ఇప్పుడు మీరు ఓడిపోయాక మళ్ళీ ఇందాకనే చెప్పాను కదమ్మా, కాదమ్మా ఇందాకనే చెప్పాను నేను ఈవీఎంల మీద డౌట్లు ఉంటాయనడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఈ విధంగా ఓటింగ్ ప్యాటర్న్ హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో వచ్చింది కదా, దాంట్లో మీ